ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న 7 అధికారుల బృందం మధ్యాహ్నం నుంచి 6 గంటల పాటు కవిత ఇంట్లో సోదాలు జరిపింది. ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా ఇంట్లో సర్చింగ్ చేశారు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కవితకు చెందిన 2 పర్సనల్ మొబైల్స్ తో పాటు ఇంట్లోని మొత్తం 16 మొబైల్స్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనేక కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆ కాపీని కుటుంబ సభ్యులకు అందించారు ఈడీ అధికారులు. అరెస్ట్ సంగతి తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కవిత ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపు ఇద్దరు నేతలను భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దన్న ఈడీ అధికారులపై మండిపడ్డారు కేటీఆర్, హరీష్ రావు. తర్వాత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్ కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో గొడవ పడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారని వాదించారు. అంతేకాదు సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు కేటీఆర్. సుప్రీంకోర్టులో హామీ ఇచ్చి మాట తప్పుతున్నారని, కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈడీ అధికారులను హెచ్చరించారు. కావాలని శుక్రవారం నాడు వచ్చారని కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అవకాశం లేదంటూనే అరెస్టు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కవితని తరలించే టైంలో కేటీఆర్ ను హత్తుకుని ఏడ్చారు కవిత. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పార్టీ లీడర్లు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈడీ అక్రమ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని పార్టీ నాయకులు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి 8:55 ఫ్లైట్ బుక్ చేసి కవితను ఢిల్లీకి తీసుకెళ్లారు. కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో అరెస్ట్ ని అడ్డుకోవద్దని, పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్, హరీష్ రావు కోరారు. కవిత కారు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారు. కార్యకర్తలను చెదరగొట్టారు. కవితను ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లే రూట్ ని క్లియర్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొందరు బీఆర్ఎస్ లీడర్లకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.